హాయ్ అండి. బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ మీ ఎదుటకు వచ్చాను. మరి మీకు తెలుసు కదండి, నా ప్రోగ్రాము సమాజము నాడు నేడు అనే ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో నా ఛానల్ పేరు మీకు తెలుసు, జీపీఎల్జీసీ. మీరందరూ కూడా ఆదరిస్తున్నారు, మరి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేయమని మరి నేను అడుగుతున్నాను. మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ నేను స్వీకరిస్తానండి. మరి నేను రిటైర్డ్ టీచర్, మీకు తెలుసు. మరి మీ అందరూ కూడా నా వెల్ విషర్స్ అని అనుకుంటున్నాను. నేను కూడా మీ వెల్ విషర్ను. మనము మరి పిల్లలందరూ ఈ టైంకి అయితే మరి స్కూలు కాలేజెస్లో ఉంటారు కాబట్టి మరి ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, స్త్రీలు మరి అందరు కూడా కూడుకొని ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీ ముందుకు వచ్చానండి నేను. మరి ఇప్పుడు మీకు తెలుసు, నేను రిటైర్డ్ టీచర్ కాబట్టి ఎక్కువగా సమాజము నాడు నేడుకు కంపారిజన్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాను. అవే ముచ్చట్లు మనకు కావాలి. ఇంకా వేరేవి అని అంటే అవి పెద్ద హెడేక్గా ఉంటాయండి. నాకు అది తీసుకొచ్చి మళ్ళీ మీ దాంట్లోకి వస్తున్నాను. అయితే ఒక కవి గారు రాసినటువంటి విషయం ఏంటంటే, మన తెలుగు యొక్క గొప్పతనము. ఇప్పుడు ఆంగ్లము, తర్వాత హిందీ, మరాఠీ, ఇలా చాలా రకాల మతాలు, అది మతాలను బట్టి, ఆ రిలీజియస్ని బట్టి మనము అవి ఉంటాయండి. ఏంటివి? భాషలు ఉంటాయి. కానీ అన్ని భాషలలోకి వెళ్ళా మన తెలుగు భాష తీయదనం అనేది మనకు కావాలి. అయితే తెలుగుదనం యొక్క తీయదనం అనేది ఎలా ఉన్నదని చూపెట్టడానికి, మీకు తెలుసు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు కదా, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా. మనం అది ఆ నానుడిగా మరి మేము పాఠశాలలో కూడా అది ఒక స్లోగన్గా రాసి పెట్టేవాళ్ళము. మరి అయితే ముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్నది అంటే, ఇప్పుడు వేరే భాష, ఇప్పుడు ఏంటి, ఆంగ్లము అంటే ఇంగ్లీష్ భాషకు మన తెలుగు భాషకి ఉన్నాయి. మనం ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా కానన్నా ఈ తెలుగులో మనకు అర్థమైనంత స్వచ్ఛత దాంట్లో ఉండదండి. కాబట్టి మనది మనకు ఎప్పటికి కూడా. అందుకే అది ఏమని చెప్తున్నాడు ఇక్కడ కవి గారు, అమ్మ అన్న పిలుపులోన అనురాగము ధ్వనిస్తుంది. అమ్మ అనే పిలుపు లోపల అనురాగం వస్తుందంట, ప్రేమ ఇట్లా తేనెలాగా జారుతుందంట. నాన్న అన్న పదములోన అభిమానము జనిస్తుంది. నాన్న అనే పదం లోపల ఒక అభిమానము, నా తండ్రి, నేను వారి నుండి వచ్చాను అనేటటువంటిది ఆ శబ్దము పుట్టుకొస్తుందట. అదేవిధంగా మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడిది? మనం ఇక్కడ అమ్మ అంటేనేమో అనురాగం వస్తుంది, నాన్న అంటేనేమో మాధుర్యం వస్తుంది. మమ్మీ డాడీలో ఆ అర్థం ఎక్కడుంది? అంత తీయటి, అంత స్వీట్గా ఉన్నటువంటి మీనింగ్ రాదు. మరి మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది. మామ అంటే తల్లిదండ్రుల తర్వాత మేనమామలే మనకి తల్లిదండ్రులతో సమానం అని మన సంప్రదాయంలో ఉంది. కాబట్టి ఆ మాట మనం విప్పి చూస్తే మన మనస్సు లోపల తల్లిదండ్రుల తర్వాత మామలే కదా అనేది వస్తుంది. తర్వాత అక్క అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. చూడండి, అక్క అంటే ఒక ఆదరణ, అంటే నన్ను ఆదుకుంటుంది. ఇప్పుడు తమ్ముడు చెల్లెళ్ళు చిన్నగా ఉంటారు, వాళ్ళకి ఏదైనా కూడా ఒక షెపర్డ్గా ఎవరు ఉంటారు? కాపరిలాగా, ఒక ప్రొటెక్షన్గా ఎవరు ఉంటారు? అక్క. కాబట్టి అక్క అనే దాంట్లోపల ఎంత మరి మనకు ఆదరణ దొరుకుతుంది. ఏదైనా అయ్యిందంటే పెద్దవాళ్ళ దగ్గరికి అక్క అని ఉరుకుతూ ఉంటారు పిల్లలు కదా. అది మరి ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? ఇప్పుడు ఆంటీ ఆంటీ అంటారు. ఆంటీ అంటే ఏంటి? అన్నిటికీ ఒకటే గుడుసున్నలాగా. అత్తమ్మను అంటే, చిన్నమ్మను అంటే, పెద్దమ్మను అంటే, తర్వాత వేరే ఇరుగు పొరుగు వాళ్ళను అంటే, ఇక మనకు సొంత మేనత్త, తర్వాత మన సొంత చిన్నమ్మ పెద్దమ్మలు, ఇది సొంతము అనేది ఎట తెలుస్తుంది? అక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ అయిపోయేది. మన సొంతోళ్ళు ఇంట్లో ఎవరు అంటే వేరొళ్ళను అంటే అంటామో, సొంతోళ్ళను అంటే. దీంట్లో భావం అనేది చాలా దూరంగా ఉంటుందండి. అందుకనే చెప్తున్నాను.
అదేవిధంగా పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. పరభాష యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకో. ఎందుకంటే దట్ ఈజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నో, దట్స్ వై. అంటే వీ వాంట్ కంపల్సరీ దట్ లాంగ్వేజ్ ఆల్సో. కానీ ఆ యొక్క భాష మనకు వద్దని మనం త్రోసి వేయకూడదు. ఎందుకంటే మనము కాకుండా మన పిల్లలు ఇప్పుడు ఆ ఇంగ్లీష్ భాషనే మెయిన్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నారు, వేరే వేరే విదేశాలకు వెళ్తున్నారు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా అది. ఏ దేశానికి పోయినా కూడా అక్కడ వాళ్ళ యొక్క కంట్రీ లాంగ్వేజెస్ వేరుగున్నా కానీ ఇంగ్లీష్ అనేది అన్ని కంట్రీస్ లోపల త్రూఅవుట్ ది వరల్డ్ అంతా కూడా తప్పకుండా ఇంగ్లీష్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మన దేశంలో హిందీ ఎట్లా, ఏ రాష్ట్రానికి పోయినా, తమిళ్కు పోయినా వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది. మనకు తమిళ్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. అందుకని ఏం చేయాలి? ఇంగ్లీష్లో మాట్లాడతాం. అలాగే ఈ హిందీలో మాట్లాడతాం. అలాగే మనం ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ అన్ని మన దేశంలో చుట్టూ ఉన్న రాష్ట్రాల లోపల హిందీ ఎలా మాట్లాడతామో రాష్ట్రీయ భాషను చేసుకున్నాం కదా. అలాగే ప్రపంచ దేశాల్లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళకు ఇంగ్లీష్ మస్ట్ అన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నువ్వు నీ భాషలోనే సంభాషించు. అంటే పరభాష యొక్క జ్ఞానాన్ని పొందుకో, కానీ నీ భాషలోనే నువ్వు మాట్లాడాలి. అంతే కదా. ఇప్పుడు ఏ భాష అయినా బయట మాట్లాడినా కూడా ఇంట్లో ఏం చేస్తారు? వాళ్ళ సొంత భాషనే మాట్లాడతారు. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా కూడా అంతే. ఇప్పుడు వేరే వేరే మరాఠీ, తమిళ్, కన్నడ ఇవన్నీ మనతో ఇక్కడ మనలాగా మాట్లాడినా కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం మళ్ళీ వారి యొక్క ప్రాంతీయ భాషనే మాట్లాడతారు కదండి. కనుక ఏమంటారు? పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నువ్వు దేంట్లో మాట్లాడాలి? నీ యొక్క సొంత భాషలోనే మాట్లాడు. అంటే మన ప్రాంతీయ భాష. తెలంగాణ మనది, ఆంధ్ర. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల లోపల తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తున్నారండి. కాబట్టి ఈ విధంగా మన భాషను మనం ఎప్పుడు కూడా తీసివేసుకోకూడదండి. అందుకని ఈ రకంగా మన తెలుగు తల్లికి మనం ఎప్పుడు కూడా జోహార్లు తెలియజేస్తూ మన భాషలోని భావాలను మనము ఈ యొక్క సమాజము ముచ్చట్లలో పొందుపరుస్తూ, అవి పెళ్ళి ముచ్చట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా దేశ అభివృద్ధి కోసం కావచ్చు, గ్రామోద్ధరణకు కావచ్చు, లేకపోతే కుటుంబ ఉద్ధరణకు కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ ఒక ఉపయోగకరమైనటువంటి విషయాలు ఏవి మాట్లాడినా తెలుగు భాషలోని భావాలను వ్యక్తపరిచినప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్వీట్నెస్ అన్నమాట, ఆ తీపిదనం అనేది అందరికీ పంచుకోవాలి. ఎందుకంటే మనము భారతీయులము, భారతీయుల యొక్క మరి ఎవరు గర్భం నుండి వచ్చిన తెలుగు తల్లి, తెలుగు గడ్డ మీద మనం జనించాం, తెలుగు తల్లి బిడ్డలం. కాబట్టి మనం మొన్న అనుకున్నాం కదా, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు. ఈ రకంగా మనము మన యొక్క భాషలోని భావాన్ని అందరూ కూడా మంచి విషయాలకి అనువదించుకొని ఆ డిస్కషన్స్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మన భాష కృషి చేసినట్టయితే, మనం కృషి చేసినట్టయితే మరి అన్ని రాష్ట్రీయ భాషలు, అన్ని ప్రాంతాల యొక్క ప్రాంతీయ భాషలు వృద్ధి చెందినట్టయితే ఆయా రాష్ట్రాల భాషల యొక్క వృద్ధి, మన భాష యొక్క వృద్ధి అన్నీ కలిసి అన్ని రాష్ట్రాలు ఒకదానికంటే ఒకటి పోటీ పడుతూ అభివృద్ధిలో వృద్ధిని సాధిస్తారు. కాబట్టి మన తెలుగు యొక్క భాష మాధుర్యము ఇప్పుడు చెప్పుకున్నాము. అంకులు అంటే, ఆంటీ అంటే ఏమున్నది అందులో మాధుర్యము? నాన్న అంటే మాధుర్యం, అమ్మ అంటే అనురాగం, అక్క అంటే ఆదరణ. ఈ రకంగా మనకు కవి గారు చక్కగా విపులంగా వివరించి చెప్పారు కదా. కాబట్టి నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ భాషను వృద్ధిపరిచే విధంగా అన్ని ప్రయోజనపూర్వకంగా
మన యొక్క భాషను వృద్ధి చేసుకోవాలి. అందులోని తీపిదనాన్ని అందరం పంచుకోవాలి. కానీ స్వార్థం లేనటువంటి నిస్వార్థంగా రాష్ట్రాభివృద్ధి చేస్తే, అట్లాగే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా దేశము ఉన్నత స్థాయిలో కీలకమైన స్థానంలో నిలబడుతుంది. కాబట్టి ఇది గ్రహించాలని చెప్పేసి